వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఆగిరిపల్లిలో శోభనగిరిపై స్వయంభూగా వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంతం మొత్తం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. విజయవాడ డివిజన్లో సీనియర్ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్న రాంబాబు అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారం 2024 ఎంపికయ్యారు. అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారం. Vijayawada division, which has achieved more than 5,000 crore overall revenue for the last 2 financial years, and more than 4,000 crore in freight revenue, which was historical for the first time in Vijayawada division. I am very proud and happy to be part of the team which has led the flood and the rescue and relief operations during the Budameru flash floods at Rayanapadu and Bandupalli stations, where we have rescued more than 4,100 passengers in a short span of 10 hours and safely sent them to their homes. And I am very glad that I am conferred with the Ati Vishisht Rail Seva Puraskar for the year 2024 under the category of meritorious acts even in disregards to the personal safety, leading to saving lives and loss of property of Indian Railways. I am Indian Railways. Thank you. ఐపీఎల్కి తీసిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నికల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ఆనందంగా ఉందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ బాల బాలికలకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ రోజున మీ ఫంక్షన్ చూస్తామంటే నాకు మనం ఐపీఎల్ ఇనాగ్రేషన్, ఐపీఎల్ అంటే మీ అందరికి ఇష్టమే కదా, క్రికెట్ ఐపీఎల్ అంటే. సో ఆ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. అంటే అది బీసీసీఐ కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, మనకు కొన్ని వేలు మాత్రం ఖర్చు పెట్టిన పిల్లల్లో ఉన్న ఉత్సాహం, ఆ రంగురంగుల డ్రెస్సింగ్ కోడ్, ఇవన్నీ చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. మీరు మార్చ్ బాక్స్ కూడా చూస్తే చక్కగా సిన్సియర్ ఎన్సీసీ కేడర్ లాగా మీరందరూ చక్కటి నిబద్ధతతో చూపించిన ర్యాలీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీ అందరు కూడా దానికి అభినందన తెలియజేస్తున్నాను. ఇవాళ గేమ్స్ మనం చూస్తున్నాం, కొన్ని స్కూల్స్ లో కేవలం విద్యే ధ్యేయంగా, ఇక మిగతా ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ లేకుండా కేవలం విద్య మీదే పెట్టి పిల్లల్ని మానసిక ఒత్తిడి గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దానిలో కూడా ఎడ్యుకేషన్ బాగా జరుగుతా ఉంది. కానీ ఎక్కడైతే ఈ విధంగా క్రీడలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి, మిగతా యాక్టివిటీస్ కి ప్రత్యేకమైన స్థానం ఇచ్చి, చదువు కూడా దానికి ప్రథమ స్థానం ఇచ్చి నడుపుతున్న స్కూల్స్ కానివ్వండి, ఇలాంటి పాలిటెక్నిక్ కాలేజెస్ కానివ్వండి, ఇతర కాలేజెస్ కానివ్వండి, ఈ పిల్లల్లో ఉన్న నైపుణ్యత, ఈ పిల్లల్లో ఉన్న గ్రాస్పింగ్ పవర్ ఓన్లీ చదువు మీదే ఆధారపడి ఉన్న స్కూల్స్ లో ఉండదు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఒక విద్యార్థి రాణించి ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దబడాలంటే ఏ విద్యార్థి అయితే చదువుతో పాటు ఎక్కువ శ్రద్ధ ఈ క్రీడలకి లేదా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కి మనసు పెడతారో వాళ్ళలో చదువుకునే శక్తి కూడా పెరుగుద్దని నమ్మేవాళ్ళు నేను కూడా ముందుంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రీడల్లో ప్రత్యేకంగా ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు, అదేవిధంగా ఉషారాణి గారు చెప్పారు, దీనిలో
క్రీడా స్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. ఈ రోజు క్యాప్టెన్స్ అందరినీ పిలిపించి ఇక్కడ అందరిని రౌండ్ గా నిలబెట్టి అందరి జెండాలు కలిపి మనందరం ఐక్యం అనే భావన తీసుకురావడం కానివ్వండి, ఏ పెద్ద పెద్ద గేమ్స్ అయినా మొదలు పెట్టే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ సారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద గల వైఎస్ఆర్ పార్క్ నందు నిర్వహించిన వేడుకలు పాల్గొని మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇంద్రకీలాద్రి దేవస్థానం నందు జరుగుతున్న అన్నప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లు చేసిన పరిశీలించి భక్తులకు అన్నప్రసాదం స్వయంగా వడ్డించి ఏర్పాటు గురించి అభిప్రాయాలు భక్తులకి అడిగి తెలుసుకున్న ఆలయ ఈవో కెఎస్ రామారావు గారు సంతృప్తిని వ్యక్తంపరిచారు. భక్తులు నోట్ చేసుకోండి, ఆ సిస్టమ్ స్లిప్ తీసుకో, స్కానింగ్ ద్వారా వచ్చే స్లిప్లన్నీ ఉంటే సరే ఎన్ని బాక్స్లు అయితే వస్తాయో అది మీ దాని మేనేజ్ చేసుకో. నువ్వు నాకు ప్రతిసారి అది వాట్సాప్ పెట్టి దగ్గర పెట్టుకోండి. హైదరాబాద్ ఇదే ఉత్సాహం, ఇదే యాక్టివ్స్ ఉంటారా పోటీ వస్తుంది.
మాట్లాడితే మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితేనే ఛాతీలు కొట్టుకుంటారు. పనులు జరగవు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంటే నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరికి దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. ఓజీ 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 అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను, ఆనందించండి. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకే మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా. ఒక మాటేనండి. ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది, వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్న మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు. అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.